ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఈ మే నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది, ఎవరికి కొంచెంగా అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం. మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి. అట్లాగే హనుమ జయంతి, అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌర్ణమికి అయిపోతుంది, కానీ ఆంధ్ర సైడు హనుమ జయంతి మే 22న ఉన్నది. అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి. అది ఎట్లాగంటే 4/5/2025న డొల్లు కర్తరి ఉంటుంది. అట్లాగే 11/5/2025 నుంచి 28/5/2025 వరకు నిజ కర్తరి ఉంటుంది. ఈ మే నెలంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికీ అనుభవం. తదుపరి మిథున రాశి. మిథునంలో మృగశిర 1, ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. మిథునానికి అధిపతి బుధుడు. మిథునాన్ని లగ్నంగా తీసుకుంటే కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, మీనంలో శని, శుక్రుడు, రాహువు, బుధుడు, మేషంలో రవి, అలాగే వృషభంలో గురువు. వృషభంలో గురువు ఈ నెల 15వ తారీఖు వరకు, అంటే మే నెల 15వ తారీఖు వరకు గురువు వృషభంలోనే ఉంటారు. 15 తర్వాత గురువు వృషభం నుంచి మిథునంలోకి మారుతారు. అందువల్ల మనకి సరస్వతి నది పుష్కరాలు ఈ నెలలో వస్తాయి. 22వ నెల 15వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు సరస్వతి నది పుష్కరాలు ఉంటాయి. అలాగే 22వ తారీఖున హనుమ జయంతి జరుగుతుంది. అయితే తెలంగాణ ప్రజలకి హనుమ జయంతి చైత్రం పౌర్ణమిలో అయిపోయింది, కానీ ఈ ఆంధ్ర ప్రజలకు మాత్రం మే 22న హనుమ జయంతి జరుగుతుంది. ఈ రాశి వారికి, మిథున రాశి వారికి ఈ కాలం విశ్రమ కాలంగా ఉంటుందని చెప్పవచ్చు. వీళ్ళకి మంచి ధనం లభించే అవకాశాలు బాగా ఉన్నాయి. విద్యార్థులు కష్టపడటం వల్ల విద్యలో అభివృద్ధిని సాధిస్తారు. వారు ఎగ్జామ్స్ లో పరీక్ష పాస్ అవడము, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వీళ్ళు అభివృద్ధిలోకి రావడము, మంచి సీట్లు దొరకడము జరుగుతుంది. విద్యార్థుల వల్ల తల్లిదండ్రులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాడి వల్ల తల్లిదండ్రులకి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలో ఉన్న వారికి మంచి వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది. చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా కూడా వాళ్ళ వ్యాపారం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఇంకా వృత్తులు చిన్న వృత్తి వారైనా పెద్ద వృత్తి వారైనా కూడా వారి వృత్తులు బాగుంటాయి. ధనాదాయం బాగుంటుంది. వ్యవసాయదారులకి ఈ నెలలో 4/5/25న డొల్లు కర్తరు ఉంటుంది. 11/5/25 నుంచి 28/5/25 వరకు నిజ కర్తరు ఉంటుంది. అందువల్ల మే నెలలో నీటికి ఇబ్బంది చాలా ఉంటుంది. వ్యవసాయదారులకి వర్షం కురిసే అవకాశమే చాలా తక్కువ. అందువల్ల నీటికి సంబంధించిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వ్యవసాయదారులు చేసుకోవాలి. అందువల్ల వ్యవసాయదారులకి కొంచెం ఈ మే నెల కష్టకాలం అని చెప్పవచ్చు. ఇంకా ఈ రాశి వారు చాలా తెలివైన వారుగా ఉంటారు. ఎందుకంటే బుధుడు కూడా అధిపతి కదా. బుధుడు అనుకూలంగా ఉంటే వాళ్ళు తెలివితేటలకు అలవారవుతారు. వారు సమయానుకూలంగా మాట్లాడగలుగుతారు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి బుధుడు బాగుంటే. ఎవరు ఏ విషయం అయినా తెలివిగా ఆలోచించగలడం, తెలివిగా ఆచరించగలడం జరుగుతుంది. బుధుడు బాగులేకపోతే కనుక వాళ్ళకి ఎంత ఆలోచన ఉన్నా బయట మాట్లాడడం మాత్రం మాట్లాడలేదు. వాళ్ళు అనుకున్నది బయటకు చెప్పలేని అవకాశాలు ఉంటాయి. అందువల్ల బుధుడు అనుకూలంగా ఉన్న వారికి చాలా బాగుంటుంది. ఇంకా ధార్మికమైనటువంటి కార్యాలు చేస్తారు. ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది ఈ రాశి వారికి. బుధుడు జ్ఞానాన్ని, సంపదని ఇస్తాడు. అందువల్ల వీళ్ళు విష్ణు సహస్రనామం పారాయణ చేసినట్లయితే సంపద అనేది తప్పకుండా పెరుగుతుంది. బుధుడు జ్ఞానాన్ని కలిగిస్తాడు కనుక బుధగ్రహం అనుకూలంగా ఉండాలి. ఆటంకాలు ఉంటాయి వీరి పనులకి, కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు. వాళ్ళకున్న ఆటంకాలని వీళ్ళు ఎదుర్కొంటారు. ఇంకా విందు భోజనాలు, గృహంలో మంచి కార్యక్రమాలు చేయడం, శుభకార్యాలు చేయడం చేస్తారు. అట్లాగే వీళ్ళు వేరే చోట జరిగేటటువంటి శుభకార్యాలకి వీళ్ళు వెళ్తారు. వీళ్ళు శుభకార్యాలకి అటెండ్ అవుతారు. అట్లాగే కొంతమందికి మాత్రం అంటే అనుకూలంగా ఏ గ్రహమైనా అనుకూలంగా లేకపోతే వీళ్ళకి అభినందనలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త కూడా చాలా అవసరము.
శత్రువుల వల్ల వీడికి కష్టం కలిగే అవకాశం ఉంటుంది. ధనం కూడా నష్టంగా ఉంటుంది. కృషికి తగిన గుర్తింపు కొంతమందికి ఉంటుంది. అట్లాగే వీళ్ళు విందు భోజనాలు అవి చేస్తారు. ఈ రాశి వారు బుధవారం గణపతి గుడికి వెళ్ళి గణపతికి నేతి దీపం గుడిలో వెలిగించి గణపతికి ప్రార్థన చేయడం వల్ల వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. అది పెద్ద పరిహారం అని చెప్పవచ్చు. ఎంత వచ్చింది? మే 22న ఉన్నది. అదే విధంగా ఈ రాశి మార్పు వల్ల గురువు మిథునంలోకి రావడం వల్ల గురు పంచమ దృష్టి తులారాశి వారి మీద పడుతుంది. అందువల్ల వీరికి గురు దృష్టి వల్ల వీరికి చాలా మంచి యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు. వీళ్ళు వృత్తి వ్యాపారాలు చాలా బాగుంటాయి. అన్ని వృత్తుల వారికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉంది. వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీళ్ళు ఒక మంచి శుభవార్త వినే అవకాశం ఈ రాశిలో వారికి ఉంది. రాజకీయ నాయకులకి ఈ కాలం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. వీళ్ళు వివాహ శుభకార్యాలు చేస్తారు. అదే విధంగా వేరే చోట జరిగే వివాహ శుభకార్యాలకి ఈ రాశి వాళ్ళు అటెండ్ అవుతారు. విద్యార్థులకు మంచి కాలం చెప్పవచ్చు. గురుదృష్టి ఉంది కనుక, తులారాశి అధిపతి శుక్రుడు కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విద్యార్థులు బాగా కష్టపడినట్లయితే గురు అనుగ్రహం మూలంగా మంచి సీట్లు రావడము, అలాగే ఉద్యోగానికి ట్రై చేసే వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావడము అంతా జరుగుతుంది. గురు అనుగ్రహం గురుదృష్టి ఉందంటే తప్పకుండా ఈ రాశి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. అందువల్ల అందరూ కూడా గురువును పూజించడము, దత్తాత్రేయుని కానీ లేదా సాయిబాబాను కానీ, గురుచరిత్ర పారాయణ కానీ చేయడము, విష్ణాలయాలు శివాలయాలు సందర్శించడము చాలా మంచిగా జరుగుతుంది. అదే విధంగా వీళ్ళకి ఆకస్మికంగా వచ్చేటటువంటి ధనయోగం కూడా ఈ రాశి వారికి ఉంది. వీళ్ళు ఎంత కష్టమైన పని అయినా కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు. అట్లాగే ఆరోగ్య సూత్రాలు అంటే యోగా చేయడము, వాకింగ్ చేయడము, అట్లా జిమ్కి వెళ్ళడము, ఇట్లాంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఈ రాశి వాళ్ళు బాగా తీసుకుంటారు. అందువల్ల ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు ఏమీ ఉండవు. అనారోగ్య సూచనలు కూడా లేవు. వ్యవసాయదారులకే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందువలనంటే 4వ తారీఖున డొల్లు కత్తెర ఉన్నది. 11వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు నిజ కత్తెర ఉంటుంది. ఈ కత్తెరలో మే నెలలో వర్షాలు వచ్చే అవకాశము తక్కువే. అలాగే ఈ మే నెల ఎండలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అందువల్ల వ్యవసాయదారులకు నీటికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడము, నీటి వల్ల ఇబ్బందులు పడడము జరుగుతుంది. దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడము అవసరం. అట్లాగే వ్యవసాయదానికి కొంచెం కష్టకాలం అనే చెప్పవచ్చు. ఇక ఏదైనా గ్రహం అనుకూలంగా లేకపోతే ఈ రాశి వారు